మామూలుగా విడాకులకి ముఖ్య కారణం ఏంటి సార్? ఈ మధ్య ఎక్కువగా విడాకులు తీసుకుంటుంటారు ఎక్కువగా. సార్ ఇప్పుడు అంతా మనము న్యూ జనరేషన్‌లోకొచ్చేసాము. మోడర్నైజేషన్ అయిపోయినాము. సో, ఇండియా గూడా ఇట్స్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ డెవలపింగ్ కంట్రీ, ఆల్‌మోస్ట్ డెవలప్డ్ కంట్రీ అని మనం అనుకోవచ్చు. ఆ! ఎందుకంటే అవును సార్. కాస్ట్ ఆఫ్ అవును సార్. లివింగ్ యాస్ గుడ్ యాస్ ఫారిన్ కంట్రీస్ అయిపోయింది ఇప్పుడు ఇండియాలో గూడా. ఓకే. సో, జనరేషన్ అనేది చేంజ్ అయిపోయింది. ఒక ఫస్ట్ ఇంపార్టెంట్ యాస్పెక్ట్ ఏంటంటే మేల్ టు ఫీమేల్ రేషియో అనేది మేల్స్ ఎక్కువున్నారు, ఫీమేల్స్ తగ్గిపోయారు. మీరు ఓకే. చూసే ఉంటారు ఫీమేల్స్ ఆర్ హావింగ్ అప్పర్ హ్యాండ్ నౌ. ఓకే. ఓవర్ మెయిల్స్. 10 మంది అబ్బాయిలు ఒక అమ్మాయిని ప్రపోజ్ చేస్తారు. అంటే ఓకే. ప్రపోజల్ ఆ! మ్యాచెస్ అయినా గూడా, యెస్ ఒక సార్. అమ్మాయి దగ్గర ఒకప్పుడు ఒక మ్యాచ్ కూడా ఉండేది గాదు. ఇప్పుడు అలాంటిది ఒక అమ్మాయికి 100 మ్యాచ్‌లున్నాయి. ఆ! యెస్ అబ్బాయికి సార్. ఒక్కటి కూడా లేదు. అవును సార్. ఒకటుందిగా అంటే కళ్ళు మూసుకొని వాడు చాలా అదృష్టవంతుడు వెంటనే చేసుకుంటాడు. రేషియో పడిపోయింది. పడిపోయింది. సో, అందుకని అదొక రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే చేంజింగ్ లైఫ్ స్టైల్స్ దీన్ని బట్టి చాలా మటుకు అందరికి కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. దే వాంట్ టు హావ్ ఎ లావిష్ అండ్ లగ్జూరియస్ లైఫ్ స్టైల్. సో, యాహ్! అలా కొన్ని ఈగో ఫీలింగ్స్ వల్ల, ఆ తర్వాత కంపాటిబిలిటీ అండ్ హాబిట్స్. ఓకే. ఒక ఒక ఇప్పుడు ఒక హస్బెండ్ ఒక అమ్మాయిని అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా, వైసీ వర్సా అమ్మాయి హస్బెండ్ చేసుకున్నా, ఓకే. వాళ్ళ హ్యాబిట్స్ నచ్చవు. ఒక సేమ్ షెల్టర్ కింద ఒక ఫ్లాట్‌లో ఉన్న తర్వాత, ఓకే. ఒకళ్ళు ఎక్కువ సేపు పడుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒకవేళ ఈటింగ్ హ్యాబిట్స్, స్లీపింగ్ హ్యాబిట్స్ కానీ, వాళ్ళ డిఫరెంట్ కొన్ని ఉంటది. అవి అవి కంపాటబుల్ కావు. సో, అలాంటి హ్యాబిట్స్ వల్ల కూడా గొడవలవుతాయి. ఈగో క్లాషెస్ ఒస్తాయి. సో, ఇలాంటివి చాలా సర్దుకొని పోవాలి. ఒక మ్యారేజ్ సక్సెస్ చేయాలంటే చాలా కష్టపడాలి. సో, ఓకే. అది అంత పేషెన్స్ లేదిప్పుడు. నాకింకెవరైనా దొరుకుతారులే అని అమ్మాయిలు రెడీగా అనుకుంటున్నారు. సో, ఓకే. దేర్ స్టార్ట్స్ ద ప్రాబ్లమ్. ఓకే. సో, అందుకని దే వాంట్ టు గెట్ రిడ్. సో, సమ్ పీపుల్ ఆర్ ఈవెన్ గెట్టింగ్ ద హస్బాండ్ కిల్డ్ ఆల్సో. సమ్ ఓకే. పీపుల్ ఆర్ గెట్టింగ్ ద వైఫ్ కిల్డ్. సో, ఓకే. అవన్నీ అందుకనే అవాయిడ్ చేయాలి. ఒకవేళ ఇష్టం లేకపోతే యూ షుడ్ గెట్ రిడ్ ఆఫ్ ద డైవోర్స్ తీసుకోవడమే బెటర్ అలాంటి ఇప్పుడు అదే సర్కమ్‌స్టాన్సెస్‌లో. చాలా మంది ఎక్కువగా ఇవే జరుగుతున్నాయి సార్. అందుకే భర్తను భార్యలు యెస్. చంపడం, అందుకనే చంపియడం ఇట్లాంటివి. డివోర్స్ తీసుకోవడమే బెటరు. ఒక ప్రొఫెషనల్ అడ్వొకేట్ దగ్గరికెళ్ళడం చాలా మంచిది. ఒక మంచి వెల్ విషింగ్ ఫ్యామిలీ లాయర్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఓకే.